నీకేమన్నా పిచ్చా? మర్చిపోయి కూడా ఆ ఇంటికి నువ్వు వెళ్ళొద్దు. ఆ ఇంట్లో ఆత్మలున్నాయి. అది ఎలాంటి ఆత్మ అంటే మనుషుల్ని మింగేస్తున్నాయి. ఆ ఇంటికి వెళ్ళటం నువ్వు జీవితంలో చేసే పెద్ద తప్పై ఉంటుంది. చాలా పెద్ద తప్పు. స్మిత, మనం చాలా పెద్ద తప్పు చేస్తున్నాం. మన పనిలో పెట్టుకుంటే మనమే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అర్థం లేకుండా భయపడొద్దు తరుణ్. పోలీసులకి పని గురించే తీసుకొచ్చాం అనేది ఎవరు చెప్తారు? అంతేకాదు, ఇలాంటి కొంపల్లో పని చేయడానికి అసలు ఎవరు రారు. ఇక్కడ నువ్వు పనిచేయడానికి కండిషన్స్ అన్నిటికీ ఓకేనేగా? సరే, మీ కండిషన్కి నేను ఒప్పుకుంటున్నాను. కానీ టైంకి మీరు నాకు జీతం ఇస్తారుగా? దాని గురించి నువ్వు బాధపడకు. నెల 1 పుట్టిందంటే నీ జీతం నీకు వచ్చేస్తుంది. వాణి, 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 వాణి! మమ్మీ! వాణి, వాణి ఏమైంది? వాణి ఏమైంది? రక్తం. నువ్వు లోపలికి వెళ్ళు, నేను మందేస్తాను. ఆగు! మర్చిపోయి కూడా పైకి వెళ్ళొద్దు. ఎందుకు? అది తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు. ఆ అమ్మాయి ఎవరు? వాణి, నా కూతురు. తనకేమైంది? తనకి ఎలా తగిలింది? అదంతా నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంట్లో కేవలం పని చేయడానికి వచ్చేది మర్చిపోకు. ఏది అవసరమో దాని గురించి ఆలోచించు, అది మాత్రమే అడుగు. అర్థమైందా? ఒకవేళ పని చేయడం ఇష్టం లేకపోతే ఇప్పుడు సమయం ఉంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఇలా చూడు అంజలి, చెప్పేది అర్థం చేసుకో. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. నాకు వేరే దారి లేదు లతక్క. ఆశ, మోహన్ రాత్రి మాటలు ఆకలితో పడుకుంటే అది తలుచుకుంటే నాకు సిగ్గుగా ఉంది. వాళ్ళ అక్కనయ్యండి కూడా వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టలేకపోతున్నాను. నేను వెళ్ళే తీరాలి లతక్క, నేను వెళ్ళాలి. లేదు, నేను అర్థం చేసుకున్నాను. ఇకపై ఏమీ అడగను. వెళ్ళు, కిచెన్లో వెళ్ళి పడుకోపో. పొద్దున్న లేచి పని స్టార్ట్ చేయి. ఇటు చూడు, ఇకెప్పుడు పైకి వెళ్ళి ఏముంది చూడాలని ప్రయత్నించకు. అర్థమైందా? అర్థమైంది. నేను వెళ్ళే తీరాలి లతక్క, నేను వెళ్ళాలి. అక్క, మీరు వెళ్ళొద్దు. ఆశ, మోహన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? నేను లేకుండా వాళ్ళు నిద్రపోరు కూడా. అన్నీ అలవాటు చేసుకోవాలి. మా కష్టాలు తీరాలంటే నేను ఇది చేసే తీరాలి. ఈ శబ్దం ఏంటి?
ఈ ఇంట్లో పనిచేయాలంటే ఫస్ట్ రూల్స్ ఏంటో తెలుసు కదా నీకు. అది మాత్రం ఆలోచించు, అది మాత్రమే అడుగు, అర్థమైందా? ఇటు చూడు, ఇకెప్పుడు పైకెళ్ళి ఏముంది చూడాలని ప్రయత్నించకు. రక్తం, మెట్ల మీద కూడా రక్తం ఉంది. చనిపోవడానికి ముందు తరుణ్కి దెబ్బ తగిలుండాలి. ఉండుండొచ్చు. ఫ్రెడీ, రక్తం శాంపుల్ తీసి ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించు. పదండి. ఇక్కడ కూడా రక్తం ఉంది. ఇక్కడ కూడా ఉంది సార్. పగిలిపోయిన గాజులు. ఏంటిదంతా? ఇక్కడ గాజు మొక్కలున్నాయి, కానీ సంకెళ్ళున్నాయి. ఇక్కడ ఏదో ఒక జంతువుని సంకెళ్లతో కట్టినట్టుగా ఉన్నారు. తినే ప్లేట్ కూడా ఉంది. సార్, ఇటు చూడండి సార్, ఇది జంతువు జుట్టు. మరి తరుణ్ ఛాతీ మీద ఉన్న ఆనవాలు జంతువు గీకడం వల్ల వచ్చి ఉంటుందా? మెట్ల మీద రక్తం ఉంది కదా, మరి అదెవరిది? అదే కదా, ఇదంతా ఏదో ఉందయ్యా, అర్థం కావట్లేదు. సార్, ఇరిగిపోయిన గాజులు చూస్తే ఏమర్థమవుతుందంటే తరుణ్ కూతురు లేక పెళ్ళమో ఎవరో ఒకరు గొడవ పడ్డవారితో పోరాడారనుకుంటా. పేపర్ వేసే కుర్రాడిని మళ్ళీ అడుగుదాం.
ఒక విషయం చెప్పు, తరుణ్ సార్ ఇక్కడ ఏదైనా జంతువుని పెంచుతున్నాడా? లేదు సార్, నేను ఎప్పుడూ చూడలేదు. జంతువు శబ్దం వినిపించిందా? గత 6 నెలలుగా న్యూస్ పేపర్ ఇస్తున్నాను, కానీ ఏ శబ్దం విన్నది లేదు సార్. సార్ అన్ని చోట్ల వెతికాను. తరుణ్ కూతురు లేదు, తరుణ్ భార్య కూడా లేదు. నా భయం ఏంటంటే హంతకుడు ఆవిడ్ని తోడుగా తీసుకెళ్ళిపోయాడేమో. సార్, తరుణ్ వాళ్ళ భార్య ఇంకా పనావిడ కూడా ఉంది సార్. తన డ్రెస్ ఏది? పని మనిషా? నువ్వు పని మనిషి గురించి మాకేం చెప్పలేదే. నాకు ఏ పని మనిషి గురించి ఏమీ తెలియదు సార్. ఏమైంది? గొంతు మారిందేంటి? చవటలు కూడా పడుతున్నాయి. ఎందుకు వాగుతున్నావు? ఇక్కడే చెప్తావా లేక బయట తీసుకెళ్ళి నిజం తెప్పించమంటావా? క్షమించండి సార్, నాకు ఏమీ తెలీదు. అంజలికి పని ఇప్పించినందువల్ల నేను సమస్యలో ఇరుక్కుపోతానని తెలియదు సార్. ఓ, నువ్వే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ పనిలో పెట్టావా? అవును సార్, నిన్నే ఆమెకి ఇక్కడ పనిలో మొదటి రోజు. నిన్నే ఉద్యోగులకి చేర్పించావా? ఈ రోజు ఇలా జరిగింది. ఈ విషయం ఎందుకు ముందే చెప్పలేదు? సార్, అంజలికి 15 సంవత్సరాలు అవుతుంది. నేను అనుకున్నాను మైనర్ అమ్మాయికి పని ఇప్పించినందువల్ల జైలుకి వెళ్తానని. మైనర్ పిల్లలతో పని చేయించుకోవడం చట్ట ప్రకారం నేరం. ఈ విషయం నీకు తెలుసు కదా మరి? సార్, ఆమెకి డబ్బుకి చాలా అవసరం ఉంది. ఆమెకి చిన్న తమ్ముడు చెల్లి ఉన్నారు సార్. వాళ్ళ తప్ప ఆమెకి ఎవరు లేరు. అంజలి ఇల్లు ఎక్కడుంది? ఎక్కడ? అంజలి, అంజలి, అంజలి ఎక్కడ? అక్క ఇంట్లో లేదు. జయవంతి, లోపలికి వెళ్ళి చెక్ చేయి. సార్ అంజలి ఎక్కడ ఉంది? అంజలియా? అంజలి ఎక్కడ అంటారేంటి? అరే, నువ్వే కదా తన్ని తీసుకెళ్ళింది. ఆమె తిరిగి రాలేదా? ఒక నిమిషం. పంకజ్, ఈ పిల్లల్ని కొంచెం అక్కడికి తీసుకెళ్ళు. అదే నువ్వు చేస్తావు కదా కొన్ని మ్యాజిక్స్, చేసి చూపించు. ఏ సార్, రండి. సార్, అంజలి లేదు. దేవుడా, ఎవరో ఒకళ్ళు చెప్పండి, అంజలికి ఏమైంది? ఇంకా అసలు వీళ్ళంతా ఎవరు? మేము సిఐడీస్. ఏ ఇంటికైతే అంజలి పనికెళ్ళిందో ఆ ఇంటి ఓనర్ తరుణ్ కుమార్ని ఎవరో హత్య చేశారు. ఓరి దేవుడా! సా అంజలి బానే ఉంది కదా సార్? తనకేం కాలేదు కదా? ఇలా చూడండి, అంజలి కనిపించట్లేదు. తరుణ్ కుటుంబం వాళ్ళు కూడా కనిపించట్లేదు. నేను దాంతో అప్పుడే అన్నాను వెళ్ళబాక అని, కానీ తను నా మాట అసలు వినలేదు. సరే గాని అంజలి ఎక్కడికి వెళ్ళుంటుంది? మీకేమైనా ఐడియా ఉందా? అదంతా నాకేం తెలీదు. ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఆమె తెలుసు కదా. ఫ్రెడీ, ఇక్కడ ఉన్న ప్రతి ఇంట్లో చెక్ చేయి. వెళ్ళి నీతో పాటు పంకజ్ని కూడా తీసుకెళ్ళి. ఒక నిమిషం, మీరు అంజలిని అనుమానిస్తున్నారా? సార్, తను అమాయకురాలు సార్. ఇలా అంతా అస్సలు తను చేసి ఉండదు. అమ్మాయి దొరికేంత వరకు ఏం చెప్పలేమమ్మా. సరే, ఈ విషయం కూడా అర్థం కల. హత్య డబ్బు కోసం చేశారా లేదంటే ప్రతీకారం తీర్చుకోవడానికా? ఎగ్జాక్ట్లీ. సరే గాని ఆ హౌసింగ్ బోర్డు నుంచి అంజలి గురించి ఏమైనా తెలిసిందా? లేదు సార్, ఆ ఏరియాలో ప్రతి ఇంటిని చెక్ చేసేసాం, కానీ తను ఎక్కడా లేదు. సరే, వాళ్ళ ఫోటోని టీవీ ఇంకా న్యూస్ పేపర్ వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి చెప్పొచ్చు కదా. సరే పూర్వి, తరుణ్ గురించి డీటెయిల్స్ ఏమైనా దొరికాయా? సార్, తరుణ్ అమెరికా నుంచి 3 ఏళ్ల ముందు ఏ ఇంటికి షిఫ్ట్ అయ్యారో ఆ ఇల్లు వాళ్ళ నాన్న పేరు మీద ఉంది. ఆయన నాన్న? తను ఇంకా అమెరికాలోనే ఉన్నాడు. కానీ సార్, తరుణ్ పక్కింటి వాళ్ళు చెప్పారు తను ఎవరితో అంతగా కలవడంట. పెళ్లి పండగ అన్న కూడా ఎక్కడికి రాడంట. ఆ ఇంటి గురించి ఏవో రూమర్స్ అవి ఉన్నాయి కదా, ఏదో ఆత్మ తిరుగుతుంది అని. అలాగే పక్కింటి వాళ్ళు చెప్పారు ఆ ఇంట్లో నుంచి విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయంట. విచిత్రమైన శబ్దాలా? నేను వినలేదే. అసలు ఎటువంటి శబ్దాలు? నీ దృష్టి ఎక్కడ ఉంది? ఇంకా అమ్మాయి చెప్పింది ఆ ఇంటికి ఎవరు పనికంటూ వెళ్ళరంట కదా. అలా ఒకవేళ ఎవరన్నా పనికి వెళ్తే కూడా వాళ్ళెప్పుడూ తిరిగి వెనక్కి వచ్చింది లేదంటగా. అరే సార్, ఇంత ప్రమాదకరమైన చోట్ల మీకు భయం లేదా? మీకు చాలా ధైర్యం ఉంది సార్. అది కాదయ్యా, ఈ విషయం నాకు తెలియకుండా పోయింది. లేకపోతే ఆ ఇంట్లోకి నేను వెళ్ళుండేవానే కాదు. సార్, తరుణ్ ఇంట్లో కొన్ని పేపర్స్ దొరికాయి. అందులో ఈ ఫైల్ మాత్రం డిఫరెంట్గా ఉంది. అలా ఈ ఫైల్లో ఏంటి విచిత్రంగా ఉంది? సార్, తరుణ్ తన ఫ్యామిలీ గురించి ఈ ఫైల్లో డీటెయిల్గా రాశారు. బ్యాంక్ డీటెయిల్, ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్ గురించి ఫైల్ చేస్తారు.
రిలేషన్స్ డీటెయిల్స్ ఎందుకు? అదే సార్ నాకు అర్థం కాల. ఒకవేళ ఈ డీటెయిల్స్ వల్ల మనకి ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉంది. సార్ తరుణ్ వల్ల ఒకే ఒక కజిన్ మాత్రం ముంబైలో ఉన్నాడు. మిగతా వాళ్ళంతా ప్రపంచం అంతా ఉన్నారు సార్. కొంతమంది ఆస్ట్రేలియాలో, కొంతమంది కెనడాలో. మరి ఆ ముంబై వాళ్ళని కలుద్దాం, ఏదైనా డీటెయిల్ దొరకచ్చు. సోలంకి చెప్పు. సోలంకి, నువ్వు చెప్పినట్టుగా ఆ తరుణ్ మృతదేహంలో ర్యాట్ DNA దొరికిందని. సార్ ఇది జస్ట్ ట్రైలరే, మెయిన్ పిక్చర్ ఇక మీదటే ఉంది. డాక్టర్ సార్ త్వరగా చెప్పండి, సస్పెన్స్ ఎక్కువసేపు ఉంటే మాకు నచ్చదు. ఇది ఈ గుండె మీద గీసిన గుర్తులు. ఓ అలాగా, ఇందులోనే ఎలుక DNA ఉందా? అంటే ఒకటి ఎలిక తన ఒంటి మీద ఎక్కుండాలి ఈయన మేడ మీద ఉన్నప్పుడు, లేదంటే తిను చనిపోయాక, అంటే అంత కూడా పై నుంచి ఇసిరేశాక, అంతే కదా? చూడండి బాస్, ఇది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇతన్ని చంపి తర్వాతే పైనుంచి కిందకి దోసేశారు. ఎందుకంటే ఇతని బాడీలో ఎటువంటి గుర్తులు అసలు లేవు. ముందే ఇతను చనిపోయాడని తెలుసుకోవడానికి ఈయన పైనుంచి తోసినందువల్ల చావలేదు. సోలంకి తన పైనుంచి తోయబడినందువల్ల చచ్చాడో లేదో ఒక విషయం కన్ఫర్మ్ కదా, బాడీ మీద ఎలుక ఎక్కిందన్నది. సార్ ఇక్కడే ఒక ట్విస్టే ఉంది. బాడీపై ఎలుక వెళ్ళటం వల్లే ఎలుక DNA బాడీలో ఉంది అని మనం ఏం చెప్పలేము. మరి ఎలా వచ్చుంటుంది? దాన్నే ఇంతసేపుగా మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఆ సంఖ్యలలో నాకు ఒకటి కాదు 2 DNAలు దొరికాయి. ఒకటి ఎలుకది, ఇంకోటి మనిషిది. ఏంటి, సంఖ్యలతో ఎలుకని కట్టుంచారా? అంతేకాదు, ఏ రక్తం ఆ ఇంట్లో స్టెప్స్ పైన, మేడ పైన మనకి దొరికిందో ఆ రక్తం ఎలుకదా? లేదు దయా, ఆ రక్తము మనిషిదే. కానీ ఆ రక్తంలో ఎలుక DNA కూడా ఉంది బాస్. ఒక్క నిమిషం. అయితే మీరిద్దరూ ఏం చెప్పాలనుకుంటున్నారు? అది ఏదో ఒకటి జంతువో లేక ఎలుకో అయ్యుండొచ్చు. ఎలుక DNA, మనిషి DNAనా? ఇది మేం చెప్పట్లేదు, DNA రిపోర్ట్ చెబుతుంది. ఏమైంది? సార్, మా పిన్ని ఉన్నారే, ఆమె ఒక రాక్షస ఎలుక గురించి కథ చెప్పారు సార్. అంటే అది కథ కాదు, నిజం సార్. ఇప్పుడు ఆ రాక్షస ఎలుక సిటీని అటాక్ చేసింది సార్. ఈ రాక్షస ఎలుక చాలా పెద్దదిగా ఉంటుందా పంకజ్? అవును సార్, పెద్దది మాత్రం కాదు, శక్తివంతంగా ఉంటుంది. 8, 9, 10 ఫీట్ పొడవుగా ఉంటుంది. తెలుసా, ఆ తరుణ్ణి ఒక రాక్షస ఎలుక టెర్రస్ నుండి కిందకి దింపేసింది. సార్ ఇలా చూడు సోలంకి, ఒక విషయం చెప్పు. మీరిప్పుడు టెస్ట్ చేశారు కదా, అందులో ఏ తప్పు జరగలేదు కదా? పూర్తిగా నమ్మకం ఉందా? బాస్, ఏ తప్పు లేదు. ఒక్కసారి కాదు 5 సార్లు నేను చెక్ చేశాను. మీరేమంటున్నారంటే మెట్ల మీద ఉన్న రక్తం అది తరుంది కాదు, ఏదో ఒక జంతువుది లేదంటే ప్రాణిది అంటున్నారు, అంతేగా? అయితే మృగానికి కూడా దెబ్బ తేలింది, అది కిందకు వస్తాడు, రక్తం చుక్కలు కారణి అన్నమాట. మై గాడ్! అయితే ఈ జీవరాశి, ఈ ప్రాణి ఇంట్లోంచి బయటకు వచ్చింది, సిటీలో జాలీగా తిరుగుతుంది. అది ఇంకెవరినైనా చంపడానికి ముందు మనం దాన్ని అడ్డుకోవాలి. దీని వెనక ఏదో ఉంది. ఆ విషయాన్ని దాయడం కోసం ఎలుక అది దీని కహానీలు చెప్తున్నారు. సార్, స్మిత వానికి కూడా ప్రాణానికి ప్రమాదం అయి ఉండొచ్చు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేరుకోవాలంటే అంజలిని కలవాలి. ఓ పని చేద్దాం, బయటికి వెళ్ళి వెతుకుదాం, ఏదైనా దొరకచ్చు. సార్ అవును సార్, చెప్పాలంటే తరుణ్ మా చిన్నాన్న కొడుకే. కానీ సార్ ఇప్పుడు మాలో అన్నదమ్ముడు అంటూ ఏ బంధం లేదు సార్. ఎందుకు అలా చెప్తున్నారు? అరే సార్, ఆయన ఏం చెప్పేది, నేను చెప్తాను. ఎప్పుడు తరుణ్ వాళ్ళ కుటుంబం వాళ్ళు అమెరికా నుంచి వచ్చారో వాళ్ళ కాలు భూమి మీదే నుంచోలేదు సార్. వాళ్ళ కంటికి మేము చాలా చిన్నవాళ్ళం సార్. లేదు సార్, అలాంటిది ఏమీ లేదు. నేను చెప్తాను సార్, పోయిన సంవత్సరం నా కూతురు రీతు పుట్టినరోజు, దానికి కూడా రాలేదు సార్.
6 నెలల ముందు మా ఆడపడుచుకి సీమంతం చేశాము, దానికి కూడా రాలేదు. అది కాదు మేడం, మేము చెప్పే విషయం నీకు ఇంకా అర్థం కాల. ఇలా చూడండి, ముందు నేను చెప్పాలనుకున్నది చెప్తాను. వాళ్లతో సంబంధం కలుపుకోవడానికి మాకేమో అంతగా ఏమీ లేదు. ప్లీజ్ దయచేసి నువ్వు 2 నిమిషాలు నోరు మూసుకుని ఉంటావా? నేను మాట్లాడుతున్నాను కదా. సారీ సార్, కానీ ఒక విషయం నిజం సార్. తరుణ్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మమ్మల్ని కలవడానికి ఒక్కసారి కూడా తిరిగి రాలేదు సార్. ఒకప్పుడు ఎలా అంటే నేను తరుణ్ ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేము అసలు. ఆగండి సార్, ఒకటి తీసుకొస్తాను. ఇదిగో చూడండి సార్. ఇందులో తరుణ్ ఎవరు? ఇదిగోండి సార్ తరుణ్. ఓ, వీడే తరుణా? కానీ ఈ తరుణ్ చేతికి 6 వేళ్ళున్నాయే. అవును సార్, తరుణ్కి 6 వేలు సార్. సచిన్, కాస్త తరుణ్ ఫోటోగ్రాఫ్ని వీళ్ళకి చూపించు. ఎస్ సార్. ఇతను తరుణా? లేదు సార్. ఈవిడ తరుణ్ భార్య అష్మిత. లేదు సార్. తను తరుణ్ అష్మిత కూతురు వాణి. లేదు సార్. అసలు వీళ్ళంతా ఎవరు? వాళ్ళని మేము ఎప్పుడు చూడలేదు సార్. ఎప్పుడూ చూడలేదా? లేదు. సరే, ఆ ముగ్గురి రీసెంట్ ఫోటోగ్రాఫ్ మీ దగ్గర ఏదైనా ఉందా? ఉంది సార్, ఇదిగో ఇప్పుడే తీసుకొస్తాను. ప్లీజ్. సచిన్, ఇందులో ఏదో పెద్ద విషయం ఉంది. సార్, ఇది చూడండి. సార్, అసలైన తరుణ్ ఇతనైతే మరి ఆ బాడీ ఎవరిది? ఆ కుటుంబం ఎవరిది? సచిన్, ఆ బాడీ కూడా నకిలీదే, కుటుంబం కూడా నకిలీయే. సార్, రక్తపు చుక్కలు ఇంతవరకే ఉన్నాయి. ఓ పని చేయండి, మీరు అటెళ్ళి వెతకండి, నేను ఇటు వెతుకుతాను. పద. జయవంతి, సార్. నిద్రపోకు. లతా ఇంటి మీద ఒక కన్నేసి సరేనా? అరే సార్, మీరేం మాట్లాడుతున్నారు? నాకు నిద్రకి ఎంత దూరమో తెలుసా? అదేంటంటే నేరస్తులకి దొంగలకి ఉన్న దూరం. కానీ 2-3 రోజులు కూడా నిద్రపోకుండా ఉండగలను. అదే తెలుస్తుందిగా. సార్, ఈ లత భోజనం తీసుకువెళ్తుంది. ఆ అంజలి ఇంటికి వెళ్తుంది. తన తమ్ముడికి చెల్లికి భోజనం పెట్టాలి కదా. పెట్ట మనిషి కూడా లేని ప్లేస్లో ఇల్లు.
అయ్యో కుక్కలు చేస్తున్నాయి. రా, పారిపోదాం, రా, పద పద. అయ్యో, ఓయ్. పద పద, కుక్కలు తరుగుతున్నాయి, పద పరిగెత్తు. అమ్మో, అయ్యో, అమ్మో, పోండి, మమ్మల్ని తరగండి. అయ్యో, అరే పొమ్మంటే. అయ్యో, కుక్కలు సార్ వచ్చేయండి. కుక్క కరిచిందంటే మీకు 16 ఇంజక్షన్లు వేశారు సార్. ప్లీజ్ వచ్చేయండి సార్, వచ్చేయండి. ఏమి చేయదు సార్, కూర్చోండి. రండి, పారిపోతానండి. వచ్చేస్తున్నాయి వెనకాల. సార్ వచ్చేయండి. బాబు, అయ్యో, సార్ ఏ పంకజ్, మీరంతా బాగానే ఉన్నారుగా? మాకేమైంది? మేము చాలా ధైర్యంగా మా డ్యూటీని మేము చేస్తానే ఉన్నాం. అరే ఇప్పుడు 2-3 కుక్కలు మమ్మల్ని చూసి భయపడి అటువైపుగా పారిపోయింది కదా సార్. మంటలు. హే, ఓ నో, వీళ్ళెవరిని లోపలికి రానివద్దు. త్వరగా దూరంగా వెళ్ళండి, దూరంగా వెళ్ళండి. కాపాడండి, ఎవరైనా ఉన్నారా? నిప్పు. బాబు ఏం కాలేదు, ఏడవద్దు. మీ చెయ్యి కాలిపోయింది సార్. ఏం కలదు, చిన్న దెబ్బే, పెద్దగా ఏం కాలేదులే, చిన్న గాయం. ఆ ఇల్లు ఎలా అంటుకుంది? నాకు తెలియదు సార్. నేను పిల్లకి భోజనం పెడుతూ ఉన్నాను, హఠాత్తుగా వెనక నుండి నిప్పు వచ్చేసింది సార్. ఇంటికి వెనక నువ్వెవరైనా చూసావా? అవును సార్, అంజలిని చూశాను. ఏంటి, అంజలియా? కానీ తనెందుకు ఇలా చేస్తుంది? వాళ్ళ చెల్లెల్ని, తమ్ముడిని. రెడీ సార్? సార్. సార్ అటువైపు. ఇక్కడే ఉన్నాడు. మనం వచ్చేసరికి లేట్ అయింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సార్ అంజలి ఇంట్లో మంటలంట. ఏంటి మంట? చెప్పు అభిజిత్. లేదు, పెద్ద దెబ్బ ఏం కాదు, చిన్న గాయమే. లేదు, డాక్టర్ అంత ఏదొద్దు. సరే నేను చెప్పేది విను. లత ఇక్కడ అంజలిని చూసిందంట మంటలు వచ్చే ముందు. సరేరా, ఓకే, ఇంటికి వెనకెళ్ళి చూద్దాం. సరే సార్, కాస్త వీళ్ళని మీరు చూసుకోండి. ఇదిగో చూడండి, అంజలి ఇక్కడ నిలబడింది. అప్పుడే లత లోపల నుంచి చూసింది. సార్ ఇది చూడండి, ఈ గాజు ముక్క. అరే, ఇలాంటి గాజు ముక్కలే కదా మనకి వాళ్ళ ఇంట్లో మేడపైన దొరికాయి. కానీ సార్ ఇది ప్లాస్టిక్ గాజులు, అంత తొందరగా విరిగిపోవు. అయితే ఎవరో బలవంతంగా అంజలిని లాక్కెళ్ళి ఉండాల్సిందే. అవును సార్, అంజలి ఎందుకని తన చెల్లెలు తమ్ముడిని చంపుకోవాలి? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే తను ఎటువైపు వెళ్ళుంటుంది? సార్ ఇక్కడ లాక్ వెళ్ళిన ఆనవాళ్ళు ఉన్నాయి సార్. ఇదిగో చూడండి, రండి చూద్దాం ఈ ఆనవాళ్ళు మన్ని ఎంత దూరం తీసుకెళ్తాయని. ఇటువైపు కాదు, ఒక్క నిమిషం. అదేయా, ఏమైనా తెలిసిందా? అంజలి ఇటువైపుగానే లాక్కెళ్ళినట్టున్నారు. ఓకే, ఇక్కడ చుట్టుపక్కల వెతుకుదాం, పదండి.
కాపాడండి 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 ఎవరైనా వచ్చి కాపాడండి సార్ కాపాడండి సార్ వదులు రెడీ సార్ వదులు 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 రేయ్ రా నడు కూర్చో రా. కూర్చో. ఒకవేళ ఈ మృగాన్నే మేడ మీద కట్టేసి ఉంచారో శ్రేయ అంబులెన్స్కి ఫోన్ చేయి, వీడికి వైద్యం చేయాలి. నీకేం కాదు, ఎవరు నేనేం చేయరు, కాస్త శాంతించు. ఆమెని కాపాడండి. ఎవరిని ఎవరిని కాపాడాలి? అంజలి అంజలి తనే నా ప్రాణాన్ని కాపాడింది. ఎక్కడ ఎక్కడ అంజలి ఎక్కడుంది? వాళ్ళు ఆమెని సిఐడి అంకుల్ అంకుల్ నన్ను కాపాడండి. అక్కడే ఉండండి, దగ్గరికి రాకు. ఎవరైనా ముందుకు వచ్చారంటే ఈ అమ్మాయి ప్రాణం పోతుంది. ఓకే ఓకే, మేము అక్కడికి రాము, కానీ ఆ అమ్మాయిని వదిలేయండి, ఏమి చేయకండి ప్లీజ్. ఇచ్చేలా తప్పు, పాపం ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందని. ఏయ్, ఆ అమ్మాయిని వదులు. అంజలి కాపాడండి. భయపడదు, ఇదిగో వస్తున్నాను. కాపాడండి. కాపాడండి 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 కాపాడండి. నా చేతులు నొప్పి పడుతున్నాయి, కాపాడండి. మై గాడ్. అంజలి, పైపిడి గట్టిగా పట్టుకో. చెయ్యవు, నా చెయ్యి జారుతుంది. భయపడుగురా, ఏం కాదు. ఏయ్, ఏయ్, ఏయ్. కాపాడండి. ఏం చేద్దాం? కిందకి వెళ్దామా? లేదు 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 లేదు, లోడ్ ఎక్కువైపోతుంది. ఓ పని చేద్దాం, ఈ పైపుని పైకి లాగుదాం. ఓకే. పూర్వి, ఆ సార్. పైప్ బాగా గట్టిగా పట్టుకో, పైపుని మాత్రం వదిలేద్దు. ఓకే, పట్టుకోండి. జాగ్రత్త, గట్టిగా పట్టుకో. లాగు. బాగా 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 గట్టిగా లాగు. జాగ్రత్త, మెల్లగా. థ్యాంక్ యూ అక్క, ఇదంతా చేసింది ఆ ఆంటీయే. నన్ను వదలండి. నీ వల్లే నా భర్త ప్రాణాలు పోయాయి. నా భర్త ఆత్మశాంతిగా ఉండాలంటే నువ్వు చచ్చిపోవాలి. లేదు, దీన్ని విసిరేయండి. నన్ను వదిలిపెట్టండి. ఏయ్, మీ రౌడీతనం ఆపండి, రావే. ఎక్కువ పరిగెట్టావు. సిఏడీస్ అంటే ఎవరో చూపెడతాను. చెప్పండి, ఆకాష్ని ఎందుకని కట్టిపడేశారు? ఆస్తి కోసమే. ఆస్తి కోసం ఆశపడి నీ మొగుడినే పైనుంచి విసిరేసావా? లేదు సార్, నేనేమి నా భర్తని చంపలేదు. అంతా ఈ అంజలి వల్లే. ఆ చప్పుడు వినే వెనకాలే వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత
హేయ్ ఆబో, ఏం చేస్తున్నావు నువ్వు? ఇక్కడికి రాకూడదని నీకు చెప్పాను కదా. మేము ఎవరిని మేడపై కట్టేశామో నిజమైన తరుణ్ నాన్న ఆయనే, మిస్టర్ ఆకాష్. ఆయనకి మతిమరుపు వ్యాధి ఉంది. దీన్ని మేము ఉపయోగించుకున్నాం. ఇంకా వాళ్ళ కుటుంబంలో చోటు సంపాదించుకున్నాం. ఆకాష్ అసలైన కుటుంబం ఎక్కడున్నారు? వాళ్ళంతా అమెరికాలోనే ఉన్నారు. కార్ యాక్సిడెంట్లో తరుణ్ చనిపోయారు. నమ్మలేకపోతున్నా. ఒక మనిషి ఎంత నీచంగా ఆలోచిస్తాడని, డబ్బు కోసం ఎంత దిగజారిపోతారా? అందుకే మేము అంజలి ఇంటికి నిప్పు పెట్టాము. అప్పుడే అంజలి అక్కడికి వస్తుంది. ఆకాష్ని పట్టుకునేదానికి ఒక అవకాశం అనుకున్నాం. ఇక అంజలిని కూడా చంపాలనుకున్నాం. ఎంత నీచమైన తప్పులు చేశారు తెలుసా మీరు? ఖచ్చితంగా మీకు కఠినమైన శిక్ష చట్టం మీకు విధిస్తుంది. సార్, ఈయన పరిస్థితి చూస్తుంటే నాకు జాలేస్తుంది. పాప ఎలాంటి బాధ అనుభవించుంటారో అనుకుంటేనే బాధేస్తుంది సార్. బాస్, ఇతను చాలా త్వరగా తన జ్ఞాపకాలని మర్చిపోతున్నాడు. ఇతనికి ఉన్నది అల్జైమర్స్ బాస్. ఏం చెబుతున్నావు సోలంకే? ఈ పరిస్థితిలో ఈ మనిషికి సంకెళ్ళు వేసి మేడ మీద ఉంచారు. అవును బాస్, ఈ వ్యక్తి సంకెళ్లతో కట్టబడినందువల్ల ఈ ఎలుకల దగ్గర నుంచి కాపాడుకోలేకపోయాడు. ఇతన్ని కొరికేస్తూ ఉన్నాయి. ఓ, అందుకే ఆయన రక్తంలో ఎలుక DNA దొరికిందా? కరెక్ట్. ఇతని గాయాలకి వీళ్ళు మందు వేయలేదు బాస్. అందువల్లే ఇతను మెట్ల మీద నుంచి దిగేటప్పుడు ఇతని రక్తం కారింది. నేను నమ్మలేకపోతున్నాను. కేవలం డబ్బు కోసం మనుషులు ఇలా అంతా ప్రవర్తిస్తారా సార్? అదేమో శ్రేయ, ఈ అంజలి అక్కడే ఉంది. అందువల్ల ఈమె ఒక మనిషిని కాపాడగలిగింది, అంటే ఆకాష్ ప్రాణాన్ని. అంజలి, నిజంగా నువ్వు చాలా ధైర్యవంతురాలువమ్మా. అంకుల్, నేను అంత గొప్ప పని ఏం చేశాను? అది కూడా నా చోట్లో ఎవరున్నా ఆ పనే చేసుంటారు. ఒకవేళ నీలాగే అందరూ ఉన్నారంటే, అంటే నీలాగా చేసుంటే, మా మొత్తం టీం తరపున నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నానమ్మా. అంకుల్, మీరు నిజంగానే నాకు థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నారా? నాకు ఎక్కడైనా పని ఇస్తారా? ఇల్లు తుడవడం, గిన్నెలు తోవడం, అన్ని పనులు నేను చేస్తాను. లేదమ్మా, ఇకపై నువ్వు ఇలాంటి పనులు అసలు ఖచ్చితంగా చేయకూడదు. నువ్వు అందరి పిల్లల్లాగానే స్కూల్కి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, చాలా పెద్ద జాబ్ చేయాలి, సరేనా? వెళ్ళను. ఏ? నా తమ్ముడు చెల్లెలు. అమ్మా, నీ చెల్లెలు తమ్ముడిని చూసుకోవాల్సిన బాధ్యత ఇక మాది. అర్థమైందా? నువ్వు వెళ్తావు కదా? అంకుల్. గుడ్ గర్ల్.